శ్రీ గురుభ్యో నమ. ఆర్యణ భక్తి ఛానల్కి స్వాగతం. శ్రీగురుడు కలియుగంలో శ్రీ శ్రీపాద వల్లభులుగా అవతరించారు. ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి అవతారం కలియుగంలో. ఈ అవతార పరిసమాప్తి తర్వాత శ్రీగురులు శ్రీ నరసింహ సరస్వతి స్వామిగా అవతరించారు. ఇది శ్రీగురుల యొక్క ద్వితీయ అవతారం, అంటే కలియుగంలో. నరసింహ సరస్వతి స్వామివారు 1378-1459 సంవత్సరాల మధ్య ఈ భూమి మీద సంచరించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మరక్షణ చేశారు. వీరు తమ జీవిత కాలంలో ఎన్నో మహిమలు ప్రదర్శించారు, ఎందరినో ఉద్ధరించారు, అనేక ఆపదల నుండి భక్తుల్ని కాపాడారు. వీరి లీలలు మహిమలు అన్నీ కూడా మనం గురుచరిత్ర గ్రంథంలో చూడవచ్చు. గురుచరిత్రను శ్రద్ధాభక్తులతో పఠించిన, పారాయణం చేసిన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి కృప అమోఘంగా వర్షిస్తుంది. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు శుద్ధ స్తోత్రీయ బ్రాహ్మణ వంశంలో 1378 సంవత్సరంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న వాషిం జిల్లాలో ఉన్న కరంజ పట్టణంలో మాధవ అంబా భవానీ దంపతులకు అవతరించారు. నరసింహ సరస్వతి స్వామివారి జన్మనామము నరహరి. శాలిగ్రామ దేవాన్ని కూడా కొంతమంది వ్యవహరించేవారు. శ్రీగురులు శ్రీ శ్రీపాద వల్లభులుగా ఉన్న సమయంలో నరసింహ సరస్వతి తల్లిగారైన అంబా భవానీ గత జన్మలో శ్రీగురుల్ని సందర్శించటం జరిగింది. ఆ సమయంలో శ్రీపాద వల్లభులు శివపూజ చేయమని వీరిని ఆదేశించారు. శ్రద్ధాభక్తులతో అంబా భవానీ శివపూజ చేసిన తర్వాత శ్రీపాద వల్లభులు నీకు పుత్రుడిగా జన్మిస్తానని అభయం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ద్వితీయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతిగా భవానీ మాతకు జన్మించారు. నరసింహ సరస్వతి స్వామివారు జన్మించిన దాదిగా ఏమీ మాట్లాడలేదు, కేవలం ఓంకారాన్ని మాత్రమే ఉచ్చరించేవారు. తల్లిదండ్రులు చాలా బాధపడేవారు, మాటలు రావేమోనని చాలా మదనపడుతూ ఉండేవారు. నరసింహ సరస్వతి స్వామివారి ఆదేశం మేరకు నరసింహ సరస్వతి వారు సంజ్ఞల రూపంలో, అంటే సైగల రూపంలో ఉపనయనం చేయమని తల్లిదండ్రులు చెప్పగా వారి మాట ప్రకారం నరసింహ సరస్వతి స్వామివారికి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన వెంటనే, అంటే ఉపనయన క్రతువు పూర్తయిన వెంటనే నరసింహ సరస్వతి స్వామివారు వేదాన్ని స్వరయుక్తంగా గానం చేశారు. అప్పటి నుండి సంభాషించడం ప్రారంభించారు. ఉపనయనం అయిన వెంటనే అన్ని వేదాలను స్వరయుక్తంతో గానం చేయటాన్ని చూసి పండితులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనై ఈ బాలుడు మామూలు బాలుడు కాడని, సామాన్యుడు కాదని అందరూ గ్రహించారు. బాల నరసింహ సరస్వతి స్వామివారి వద్దకు వేదాన్ని అభ్యసించడానికి పండితులు సైతం వెంబడించేవారు. శ్రీ స్వామివారు తమ 8వ సంవత్సరంలో, అంటే 1386 సంవత్సరంలో గృహాన్ని వదిలి కాలి నడకన కాశీ ప్రయాణం చేశారు, అంటే కాశీ పట్టణాన్ని దర్శించారు. కాశీలో వీరు శ్రీకృష్ణ సరస్వతి స్వామి వారి వద్ద సన్యాస దీక్ష తీసుకొని నరసింహ సరస్వతిగా మారారు. నరహరి నామధేయాన్ని తీసివేసి నరసింహ సరస్వతిగా మారారు. తదుపరి స్వామివారు అనేక క్షేత్రాలను దర్శించి తమ 30వ ఏట తమ తల్లిదండ్రులను కలవటానికి కరంజా పట్టణానికి తిరిగి విచ్చేశారు. తదుపరి అనేక క్షేత్రాలని దర్శించి నేటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గాణగాపూర్ పట్టణంలో స్థిరపడి 20 సంవత్సరాల పాటు అక్కడే నివసించారు. అంటే 20 సంవత్సరాల పాటు, తమ చివరి 20 సంవత్సరాలు స్వామివారు గాణగాపూర్లో ఉన్నారు. నేటికి గాణగాపూర్లో స్వామివారు అదృశ్యంగా సంచరిస్తారని భక్తుల విశ్వాసం. ఇది నిజం కూడా. అనేక కోరికలతో వెళ్ళే వారికి వారి కోరికలు నెరవేరటమే కాకుండా సమస్యలు కూడా తగ్గిపోవటం మనం గమనించవచ్చు. స్వామివారు 1459 సంవత్సరంలో శ్రీశైలంలో నిజానంద గమన రూపంలో తమ అవతారాన్ని పరిసమాప్తి గావించారు. అంటే 1459 సంవత్సరంలో స్వామివారు అదృశ్యులైనారు. తాము నరసింహ సరస్వతి స్వామివారు తమ అవతార కాలంలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎంతో ప్రయత్నించారు. సనాతన ధర్మాన్ని రక్షించమని
వేద సహితమైన జీవనాన్ని కొనసాగించమని పండితుల్ని బ్రాహ్మణులకు స్వామివారు హితోపదేశం చేసేవారు. నరసింహ సరస్వతి వారు తమ జీవిత కాలంలో ఎన్నో మహిమలు ప్రదర్శించారు. దారిద్ర్యంతో బాధపడే వారికి సంపదను, నిరక్షరాస్యులకు వేద విద్యను, భర్తను పోగొట్టుకుని విలపిస్తున్న యువతకి భర్త ప్రాణాన్ని, కడు పేదవాడికి రాజ్యాధికారాన్ని, మరణించిన వారిని బ్రతికించారు. పేద బ్రాహ్మణుడు దారిద్ర్యాన్ని పోగొట్టారు. కొద్ది అన్నంతో వేలాది మందికి అన్న సమారాధన చేశారు. ఇంకా ఇవే కాకుండా ఎందరో ఆర్తులు, జిజ్ఞాసులు ఎవరు వీరిని ఆశ్రయించినా కానీ వారిని అనుగ్రహించారు, వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఇలా ఎన్నో మహిమలు తమ జీవిత కాలంలో నరసింహస్వామి వారు ప్రదర్శించారు. ఈ మహిమలన్నీ కూడా మనం గురుచరిత్ర గ్రంథంలో చూడొచ్చు. గురుచరిత్రను శ్రద్ధాభక్తులతో కనుక పారాయణం చేసినట్లయితే నరసింహ సరస్వతి స్వామివారి యొక్క కృప అమోఘంగా మన మీద వర్షించి అనేక సమస్యల్ని ఖచ్చితంగా దూరం చేస్తుంది. ఇప్పటికి కూడా స్వామివారి కోవెలు ఉన్న గాణగాపూర్ను సందర్శిస్తే ఎంతటి జటిలమైన సమస్య లేదా కష్టమైనా తీరిపోతుంది. అనారోగ్యం, ప్రయోగ బాధలు, భూత ప్రేత పిశాచ బాధలతో ఇబ్బంది పడేవారు, మానసిక వైకల్యం లేదా మానసిక అనారోగ్యంతో బాధపడేవారు గాణగాపూర్ను సందర్శించి నిద్ర కనుక చేసినట్లయితే భూతగణాల బాధలు, అనారోగ్యం పూర్తిగా సమసిపోయి పునర్జీవితులు అవుతారు. అక్కడ మనం టెంపుల్లో గమనించవచ్చు, చాలామంది నిద్ర చేస్తూ ఉంటారు. అనేక సమస్యలతో అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు గాణగాపూర్ సందర్శించి నిద్ర కనుక చేసినట్లయితే సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనం గాణగాపూర్ టెంపుల్లో కనుక మనం చూసినట్లయితే వేలాది మంది ప్రజల ఈ విధంగా అక్కడ నిద్రను చేస్తూ ఉంటారు. ఈవిల్ స్పిరిట్స్, బ్యాడ్ స్పిరిట్స్తో బాధపడేవారికి, బ్లాక్ మ్యాజిక్స్తో బాధపడేవారు ఈ దేవాలయాన్ని కనుక సందర్శిస్తే స్వామివారి అనుగ్రహంతో సరికొత్త జీవితాన్ని పొందుతారు. వారు శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీసు, ఈవిల్ స్పిరిట్స్, బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పారిపోతాయి. ఎన్నెన్నో ఉదాహరణలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది అతిశయోక్తి కాదు, పూర్తిగా సత్యం. అంటే భూతప్రేత పిశాచబాధలు, బ్లాక్ మ్యాజిక్స్, నెగిటివ్ ఎనర్జీస్తో, ఈవిల్ స్పిరిట్స్తో బాధపడేవాళ్ళు గాణగాపూర్ను కనుక సందర్శించినట్లయితే స్వామివారి అనుగ్రహంతో ఈవిల్ స్పిరిట్స్ అన్నీ కూడా శరీరం మీద నుండి పారిపోతాయి. వారికి తిరిగి నూతన జీవితం ఆవిష్కృతం అవుతుంది. గాణగాపూర్లో స్వామివారి నిర్గుణ పాదుకులను మనం దర్శించవచ్చు. అన్ని పూజలు ఈ నిర్గుణ పాదాలకే సమర్పిస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు కూడా ఇక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారని, భిక్షను స్వీకరిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. ఇది నిజం కూడా. స్వామివారి నిర్గుణ పాదుకులను దర్శించినంత మాత్రం చేతనే ఈవిల్ స్పిరిట్స్ ఇంకా ఇతర ఇహలోక బాధలు, ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్స్తో అంటే చేతబడి, చిల్లంగి ఇటువంటి వాటితో కృషించిపోయేవారు ఎందరో గాణగాపూర్లో ఉన్న ఈ నిర్గుణ పాదుకులను దర్శించి స్వస్థత పొందటం మనం గమనించవచ్చు. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎంతటి కష్టమైనా గాణగాపూర్ను దర్శిస్తే అన్నీ దూరం అవుతాయి. చిన్నపిల్లలు సైతం గాణగాపూర్ను కనుక దర్శించినట్లయితే వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయి. విద్యలో కూడా వారికి మంచి ప్రగతి లభ్యమవుతుంది. గాణగాపూర్లో చేసే బ్రాహ్మణ అన్న సమారాధన వల్ల మన పూర్వజన్మ పాపాలు, పూర్వజన్మ కర్మ ఫలితం నశిస్తుంది. పాప ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ సప్తాహం పాటు మనం నివసించి గురుచరిత్ర కనుక పారాయణం చేస్తే ఎటువంటి జటిలమైన సమస్య తీరిపోతుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. గాణగాపూర్లో నదీ సంగమంలో స్నానం ఆచరించి 7 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ లేదా కనీసం 1 రోజులోనైనా కానీ శ్రీ గురుచరిత్ర గ్రంథం మొత్తాన్ని పారాయణం కనుక చేసినట్లయితే మన కష్టాలు, సమస్యలు, అనారోగ్యం తగ్గిపోతాయి. మనం తలచిన కోరికలు నెరవేరుతాయి. సంతానం వల్ల అనేక ఇబ్బందులు పడేవారు, సంతానం లేక ఇబ్బంది పడేవారు, సంతానం సరిగ్గా సెటిల్ కాక అనేక ఇబ్బందులతో సతమతమయ్యేవారు గాణగాపూర్ను దర్శించి
ఒకరోజు మొత్తం లేకపోతే 3 రోజుల్లో కానీ గురుచరిత్ర పారాయణం కనుక చేసినట్లయితే అమోఘమైన రక్షణ మనకు లభిస్తుంది. వారి వారి సంతానం సమస్యలు తీరిపోతాయి. అదేవిధంగా సంతానం కూడా స్థిరపడుతుంది. ఈ ఆలయంలో చేసే నిద్ర వల్ల, అంటే గాణగాపూర్ ఆలయంలో చేసే నిద్ర వల్ల దేహారోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మన బాడీలో ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా తొలగించబడతాయి. పాదుకులకు అభిషేకం, పూజ జరిపిస్తే సంతానపరమైన ఎటువంటి సమస్య అయినా కానీ తీరిపోతుంది. గాణగాపూర్ క్షేత్రాన్ని శ్రీగురుల యొక్క ముఖ్య క్షేత్రంగా మనం పరిగణించవచ్చు. గురుచరిత్ర పారాయణం చేయలేనటువంటి వారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నరసింహ సరస్వతి దిగంబర అనే శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ప్రతిరోజు జపిస్తూ ఉండండి. గురుచరిత్ర పారాయణం చేసేవారైనా చేయని వారైనా కానీ ఈ శ్లోకాన్ని, అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నరసింహ సరస్వతి దిగంబర, ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు కనుక మనం స్మరిస్తూ జపిస్తూ ఉన్నట్లయితే శ్రీ దత్తుల కృప అమోఘంగా వర్షిస్తుంది. అదేవిధంగా శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి కృప కూడా అమోఘంగా వర్షించి మన సమస్యలన్నీ దూరం అవుతాయి, కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా శ్రీ గురుదత్త జయ గురుదత్త అనే స్మరణ మంత్రాన్ని కూడా మనం భక్తి విశ్వాసాలతో కనుక జపిస్తూ ఉన్నట్లయితే ఇహలోక బాధలు తొలగిపోతాయి, పరలోకంలో మనకు ముక్తి కూడా లభిస్తుంది. శ్రీ గురులు మన వెన్నంటి అన్ని విషయాల్లో కాపాడుతూ ఉంటారు. మన రక్షణ బాధ్యతను శ్రీ గురులే స్వయంగా స్వీకరిస్తారు. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.